దిగుమతి సుంకం తగ్గింపుతో ఆయిల్ పామ్ రైతుల విలవిల. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మిర్చి, పొగాకు, ఆక్వా ఇలాంటి ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు పంటలకు సంబంధించినటువంటి రైతులు చాలా చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. పొగాకు గత ఏడాది క్వింటాల్ 14,000 15,000 కూడా అమ్ముకున్నటువంటి రైతు ఈ ఏడాది 5-6 వేలు రావాలంటే విలవిల్లాడిపోతున్నారు. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 60% పైగా ధరలు తగ్గిపోయాయి. మిర్చి నిరుడు 23,000 24,000 కూడా అమ్ముకున్నటువంటి రైతు ఈసారి 8-9 వేలు రావడమే గగనంగా మారిపోయినటువంటి దశ ఎదుర్కొన్నారు. ఆక్వాలో దాదాపు 30 కౌంటు రొయ్యలు లాస్ట్ ఇయర్ 450 500 పైన కూడా అమ్ముకుంటే ఈసారి 400 రావడమే చాలా చాలా గగనం అన్నట్టుగా ఒక సందర్భంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే పరంపరలో పామాయిల్ కూడా చేరబోతోంది. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పామాయిల్ మీద ట్యాక్స్ తగ్గించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పామాయిల్ సుంకాలు ఎప్పుడైతే తగ్గియో ఆటోమేటిక్గా దేశీయ పామాయిల్ రైతుకి ధర తగ్గిపోతుంది. ఇప్పటికే పామాయిల్ ధర 2-3 ఏళ్ల క్రితంతో పోలిస్తే తగ్గిపోయింది. ప్రతిసారి ధర పెరగాలి, కానీ దిగుమతి సుంకాలు తగ్గింపు కారణంగా ఏటేటా పామాయిల్ దిగుమతి పెరుగుతుంది. దిగుమతి పెరగడంతో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి పామాయిల్ రైతు మీద దెబ్బ పడుతుంది. దాదాపుగా పామాయిల్ ఉత్పత్తికి టన్నుకి 22,000 21,000 ఖర్చు అవుతుందంటే ఇప్పుడు 18-19 వేలు మించి రావడం లేదు. ఇప్పుడు దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల పామాయిల్ అదనంగా దేశంలోకి చౌకగా దిగుమతి చేసుకునే అవకాశం కల్పించడం వల్ల పామాయిల్ రైతుకి టన్నుకి మరొక 2,000 వరకు తగ్గిపోతుంది అనేటువంటి ఆందోళన మొదలైంది. సుంకాన్ని 20% నుంచి 10% చేసినటువంటి కేంద్రం ఉత్పత్తి వ్యయం టన్నుకి 22,000 అయితే ఇప్పుడు దక్కుతుంది 18,000. ఈ 18,000లో మళ్ళీ తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. దాంతో పామాయిల్ రైతు విలవిల్లాడిపోవలసినటువంటి గిలగిలా కొట్టుకోవలసినటువంటి పరిస్థితి దాపురిస్తోంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి అంటూ ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనం. ఎందుకంటే కేంద్రం నిర్ణయాల కారణంగా ధర తగ్గిపోతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఆ రైతును నష్టపోకుండా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మిర్చి రైతుని కానీ, పొగాకు రైతుని కానీ, ఆక్వా రైతుని కానీ, కోకో రైతుని కానీ ఎవరిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఏడాది కాలంగా చంద్రబాబు కూటమి పాలనలో రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నప్పటికి కూడా పొగాకైతే ఇప్పటికీ వర్షాలు పడి అనేక చోట్ల పంట నష్టపోతుంటే ఆ పొగాకుని కాపాడుకోవడం కోసం ఇళ్లల్లో పొగాకు దాచుకుని బయట కుటుంబం అంతా రోడ్డు మీద రైతు కుటుంబాలు, కౌలు రైతు కుటుంబాలు గడపాల్సిన పరిస్థితి కూడా అనేక పల్లెల్లో ఉంది. ఇప్పుడు బాపట్ల, ప్రకాశం ఇలాంటి జిల్లాల్లో పొగాకు ఎక్కువగా పండించే ప్రాంతాల్లో కౌలు రైతులే ఎక్కువగా పొగాకు సాగు చేయడం వల్ల వాళ్ళకి తగినంత గొడౌన్ సదుపాయం లేకపోవడం వల్ల పొగాకును పండించినటువంటి పంటని ఇంట్లో దాచుకుని వాళ్ళు రోడ్డు మీద గడపాల్సినటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో దాపురించింది. పొగాకు అమ్ముడు కాక, ప్రభుత్వం చెప్పినా పొగాకు కొనుగోలు చేసేవాళ్ళు లేక, ప్రభుత్వ ఆదేశాలు ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు అయితే వచ్చాయి, కానీ ఆచరణలో పొగాకు కొనుగోలు చేసే నాదుడే కనిపించడం లేదు. దాంతో పొగాకు కొనుగోళ్లు లేక రైతులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు పామాయిల్ చూడండి, దిగుమతి సుంకం 2022 మే నెల నాటికి 49% ఉండేది. ఇప్పుడు మార్చి నెలలో 2025 నాటికి 27.5% తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10% తగ్గించేస్తున్నారు. అంటే 2022 మే నాడు 49% ఉన్నటువంటి దిగుమతి సుంకం పామాయిల్ మీద ఇప్పుడు 10% లోపుకి వచ్చేస్తుంది. 15% సుమారుగా మారిపోతుంది. అంటే ఎంతగా దిగుమతి సుంకాలు తగ్గుతున్నాయో అంతగా రైతులకి పామాయిల్ గెలాల ధరలు తగ్గిపోతాయి. మే నెల 2022లో పామాయిల్ 23,000 రూపాయలు టన్నుకి రైతు అమ్ముకుంటే ఇప్పుడు అది 20,000 రూపాయలకి వచ్చేసింది. ఇది మరింతగా తగ్గిపోతోంది. మరింతగా తగ్గిపోవడం వల్ల రైతు ఇబ్బంది పడతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇది ఈనాడు రాసినటువంటి కథనం సారాంశం. మరి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకుంటుందా? పామాయిల్ రైతులనైనా ఆదుకుంటుందా? పొగాకు రైతుల్ని గాలి వదిలేసింది, మిర్చి రైతుని కంపెనీల పాలు చేసింది, కోకో రైతుని అసలు కంపెనీ మాటే లెక్క చేయకపోవడంతో పట్టించుకోవడమే వదిలేసింది. ఇప్పుడు పామాయిల్ రైతు వీళ్ళైనా చంద్రబాబు ప్రభుత్వం కనీసంగా పట్టించుకుని వాళ్ళ సమస్యని విని వాళ్ళ గోడు
ఆలకించి వాళ్ళ కనీసం ధర దక్కించే దానికోసం ప్రయత్నం చేస్తుందా చూద్దాం ఏమవుతుందో. పామాయిల్ రైతు మాత్రం ఇప్పుడు తీవ్రమైనటువంటి కష్టాల్లో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది.